కుదరదు. అక్రమ సంబంధాలు కుదరదు, అవినీతి కార్యకలాపాలు కుదరదు. వాటిని విసర్జించాలి. ఆ దమ్ముంటేరా, లేకపోతే సర్దుకోపో. పాపమే కావాలనుకుంటే పో, పరలోకం కావాలి, నిత్య నరకం వద్దు, నిత్య జీవం కావాలంటే రా, సిద్ధపడరా. ఎందుకంటే ఒక పక్క శరీరం, ఒక పక్క కుటుంబం, ఒక పక్క సమాజం మొత్తం ఏకమై నీ మీద యుద్ధం ప్రకటిస్తాయి. ఎందుకంటే వీళ్ళ వెనక దెయ్యాలు ఉంటాయి, అవి లేపుతాయి అన్నమాట. అవి లేపుతాయి నీ మీదికి. నువ్వు గుర్తుపట్టాలి. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు రివర్స్ అవుతున్నారంటే వీళ్ళ తప్పు కాదు, వీళ్ళ వెనక ఆడిస్తున్న దయ్యాలని ప్రార్థనలో వాటిని బంధించాలి. అవి వాటిని బంధిస్తే వీళ్ళు కంట్రోల్ అవుతారు. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? కాబట్టి ప్రతిదినం ప్రార్థనలో పోరాడుతూ వాటిని బంధిస్తూ వీళ్ళ ఎదుట సత్ప్రవర్తన కలిగి నడుచుకుంటే ఇప్పుడు నిన్ను విమర్శించి ఎగతాళి చేసే నీ కుటుంబం, నీ సమాజం వాళ్ళే తర్వాత నీతో కలిసి చర్చికి వస్తారు. వాళ్ళు ఆ దమ్ము నీకుందా? ఆ ధైర్యం నీకుందా? ఆ తెగింపు నీకుందా? అవసరమైతే కొన్ని శ్రమలు ఎదుర్కోవాలి. మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాం మిమ్మల్ని. ఏమండి, 25 ఏళ్ళు చదివితే 30 ఏళ్ళు చేయడానికి ఉద్యోగం వచ్చింది. ఈ 25 ఏళ్ల చదువులో ప్రతి దానిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. మళ్ళీ ఎందులో ఫెయిల్ అయినా మళ్ళీ జాబ్ రాదు. అవునా? ముష్టి 30 ఏళ్ళ ఉద్యోగం అయిపోయినాక సెలవు కప్పి దండేసి ఇంక బోరా అంటారు. ఈ 30 ఏళ్ళ ఉద్యోగానికి 25 ఏళ్ల చదువు మొత్తం పరీక్షలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాల్సి ఉంటే మరి పరలోక రాజ్యములో యుగయుగాలు నువ్వు ఉండటానికి మరి టెస్టుల్లో నువ్వు పాస్ అవ్వద్దు? మరి అసలు నాకు ఏ టెస్ట్ వద్దు, నాకు ఏ టెస్ట్ ఎట్లా, అసలు ఎట్లా సాధ్యమవుతుంది అది? చెప్పు. ఎగ్జామ్ కావాలా వద్దా? ఎగ్జామ్ లేకపోతే పై తరగతి లేదు. ఎగ్జామ్లో పాస్ అయ్యావా ఇంకొక తరగతి, ఇంకొక మెట్టు అంతే కదా. 9th పాస్ అయితే 10th పాస్ అయితే ఇంటర్మీడియట్. అట్లా ప్రతి మజిలీలో ఒక ఎగ్జామ్ నీకు ఎదురవ్వచ్చు. ప్రతి ప్రయాణంలో, ప్రతి మజిలీలో ఒక స్టెప్, ప్రతి స్టెప్లో నీకు ఒక పరీక్ష ఎదురు కావచ్చు. అది పాస్ అయితే నెక్స్ట్ ఇంకో స్టెప్ ఎక్కుతావు, అది పాస్ అయితే ఇంకోటి. అట్లాగా పరీక్షలో కూడా సిద్ధమయ్యే రండి.